ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనము గత కొన్ని దినాలుగా యూదా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యూదా రాజులను గురించి, వారి పరిపాలనా విధానం, దేవుని దృష్టిలో వారు బ్రతికిన విధానం దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని వాక్యములో నుండి ఈరోజు మనము యూదా రాజులలో మరొక రాజును గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ రాజు ఎవరు అని మనము ఆలోచన చేస్తే, దేవుని వాక్యములో ఆహాజు అనేటువంటి రాజును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆహాజు రాజును గురించి బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయములోను, దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయములోను వ్రాయబడినటువంటి విషయాలు ఈరోజు మనము ఆలోచన చేద్దాం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను కాపాడుకొనుటకు, వారిని ఒక మంచి మార్గములో నడిపించటానికి దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నట్లుగా దైవ గ్రంథములో నుండి మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజ్య అధికారం పొందినటువంటి ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలకు 2 భాగాలుగా విడిపోవటం, ఇశ్రాయేలీలుగా, యూదులుగా వారు 2 రాజ్యాలుగా ఏర్పడటం దేవుని వాక్యములో నుండి మనము చూస్తూ వచ్చాం. ఇశ్రాయేలీలకు ప్రత్యేకమైన రాజులు, యూదులకు ప్రత్యేకమైనటువంటి రాజులు ఏర్పాటు చేయబడి, వారు దేవుని ప్రణాళికలో నడవాలని, వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీల రాజుల దగ్గరకు వస్తేనేమో ఒక్కడ కూడా ప్రభువుని ఆశ్రయించలేదు. అందరూ కూడా దారి తప్పిపోయిన యెరోబామును అనుసరించి నడిచారు. ఇశ్రాయేలు రాజులందరూ కూడా యెరోబాము యొక్క చెడు మార్గములోనే నడిచినట్లుగా దైవ గ్రంథంలో మనము చూసాం. ఇక ఆ తదుపరి మనం యూదా రాజులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో కొంతమంది మంచి రాజులుగా, కొంతమంది మంచి చెడు 2 కూడా కలిగిన రాజులుగా, మరికొంతమంది పూర్తిగా దేవుని యొక్క దృష్టిలో చెడిపోయినటువంటి రాజులుగా మనము గమనిస్తూ వస్తున్నాం. పోయినటువంటి వారములో యోతాము అనే ఉజ్జియా కుమారుని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎట్టకేలకు యోతాము ఒక మంచి రాజుగా మనకు కనపడ్డాడు. ప్రజలు దుర్మార్గులుగా ఎలా బ్రతికారో దేవుని వాక్యములో యెషయా గ్రంథములో నుండి చూసాం. అటువంటి ప్రజల మధ్యలో ఏ విధంగా యోతాము యథార్థముగా నడుచుకున్నాడో, ఎలా దేవుని యొక్క సన్నిధిలో బ్రతికాడో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకున్నాం. యోతాము మరణించిన తరువాత అతని కుమారుడైన ఆహాజు పరిపాలనలోనికి వచ్చాడు. ఒక్కసారి ఇతని పరిపాలన ఏంటో, ఇతడు జీవించినటువంటి జీవితం ఏంటో వాక్యములో నుండి మనము చూద్దాం. బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె
యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చాలండి ప్రియులారా, ఆహాజును గురించినటువంటి చరిత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం మనసు ఇక్కడే పెట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఆహాజును గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యెషయా గ్రంథంలోనికి కూడా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఉజ్జియా తర్వాత యోతాము తర్వాత ఆహాజు, వీళ్ళ పరిపాలనా కాలములో ప్రవచించిన ప్రవక్త ఎవరు అనంటే యెషయా. కాబట్టి ఎక్కడో అది సామెతల గ్రంథం తర్వాత యెషయా గ్రంథము ప్రియులారా మనము చూస్తున్నాము గనుక ఈ యెషయా గ్రంథం ఎక్కడో ఉంది, ఇక్కడ చూస్తేనేమో రాజుల గ్రంథం ఎక్కడుంది. కాబట్టి అక్కడ వ్యక్తి ఇక్కడ ఉండటం ఏంటి, ఇక్కడికి రావటం ఏంటి అనుకోకండి. యెషయా గ్రంథం అంతా కూడా ఈ రాజుల కాలములోనే ప్రవచించబడినటువంటి విషయాలు. కాకపోతే గ్రంథం దూరంగా ఉంది మనకు. సామెతల గ్రంథం తర్వాత ప్రియులార ప్రసంగి, పరమగీతాల తర్వాత మనకు ప్రవక్తల గ్రంథాలు కనబడతాయి కదండి, ప్రవక్తల గ్రంథాలు కనబడతాయి. కాబట్టి అక్కడ ప్రవక్తలందరూ కూడా రాజుల కాలములో ప్రవచించిన వారే అనే విషయాన్ని నేను మీకు ముందుగానే చెప్పాను. యెషయా గ్రంథము నుండి మలాకీ ప్రవక్త వరకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రవచించిన వాళ్ళంటే రాజుల కాలములో ప్రవచించినటువంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళు వేరుగా ప్రవచించినటువంటి ప్రవచనాలు వేరుగా ఉండటాన్ని బట్టి, వేరుగా పుస్తకాలు ఉండటాన్ని బట్టి, వేరే స్థలములో ఉండటాన్ని బట్టి వాళ్ళు వేరు అని అనుకోకండి. వాళ్ళే ఇదిగో రాజుల కాలములో ప్రవచించిన వారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆహాజును గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యెషయా గ్రంథములో ఉన్నటువంటి సంగతులు కూడా వస్తాయి గనుక కొంచెం మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోతాము దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా బ్రతికి చనిపోయాడు. చూసాం కదా పోయిన వారములో మనం. ప్రజలందరూ దుర్మార్గులుగా బ్రతుకుతున్నా, ప్రజలందరూ కూడా వ్యభిచారులుగా బ్రతుకుతున్నా, పాపిష్టి జనముగా బ్రతుకుతున్నా, దోషభరితమైన పిల్లలుగా బ్రతుకుతున్నా, దేవుని మీద తిరుగుబాటు చేసే పిల్లలుగా ప్రజలు బ్రతుకుతున్నా, రాజైన యోతాము మాత్రము దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా బ్రతుకుతూ యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ చనిపోయిన వాడిగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అటువంటి మంచి ప్రవర్తన కలిగిన, అటువంటి మంచి మనస్సు కలిగిన, అటువంటి మంచి యథార్థత కలిగి బ్రతికినటువంటి యోతాము కడుపున ఒక దుర్మార్గుడు పుట్టడం విచారకరమైన విషయమే. ఎందుకంటే ఇక్కడ ఆహాజు యొక్క ప్రారంభములోనే వ్రాయబడిన మాట ఏంటంటే, వాక్యంలో మనము చూస్తున్నాం, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. వారి తండ్రి యథార్థముగా ప్రవర్తించి మరణించాడు. యోతాము యథార్థముగా ప్రవర్తించి మరణించాడు. యథార్థవంతుడైన వాని కడుపున యథార్థత లేనివాడు పుట్టాడు. చాలా విచారకరమైన విషయం ఇది. ఒక యథార్థవంతుని కడుపున ఒక యథార్థత లేనటువంటి వాడు పుట్టాడు. ప్రియులారా, ఇతను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తే, అతడు దావీదు వలె యథార్థవంతుడుగా ప్రవర్తించలేదు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుడు ప్రియులారా ఎవరి కోసం వెతుకుతున్నాడో, ఎవరి కోసం ప్రియులారా ఆయన ఈ యొక్క రాజ్య పరిపాలన అనేటువంటిది జరిగించాలని అనుకున్నాడో దేవుని వాక్యములో మనము చూస్తే, యథార్థవంతులను బలపరచుటకు లోకమందంతటా యెహోవా కనుదృష్టి సంచారము చేసినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. యోతాము కాలములో రాజు యథార్థవంతుడుగా కనపడ్డాడు, కానీ యోతాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఆహాజులో మాత్రం యథార్థత లేనటువంటి జీవితం కనబడుతుంది. ఇక ఒక రాజే యథార్థత లేనప్పుడు ప్రజల పరిస్థితి ఎలాగుంటుంది? అప్పటికే ప్రజల పరిస్థితి బాగుండలేదు, ప్రజలు పాడైపోయారు,
ప్రజల మనసులు పాడైపోయాయి, ప్రజల జీవితాలు పాడైపోయాయి. వాళ్ళు సరైన విధానములో లేరు. సియోను కుమార్తెలు చూస్తేనేమో వాళ్ళ ఇష్టానుసారంగా కులుకుతో నడుచుచు, ప్రియుల కాళ్ళ గజ్జీలు మోగించుచు, ఓరచూపులు చూస్తూ వాళ్ళ జీవితాలతో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. ప్రియులారా, బుద్ధి లేనటువంటి ప్రజలుగా బ్రతికారు. ఇక అటువంటి ప్రజల మధ్యలోనికి యథార్థత లేనటువంటి వాడు ప్రవేశించటం వాళ్ళకొక ఆయువు పట్టుగా మారింది. యోతాము యథార్థముగా ప్రవర్తించి మరణించాడు, పర్వాలేదు. కానీ అతని కడుపున పుట్టినటువంటి వాడు ఇక ప్రజల యొక్క విధానములోనే, ఆ బాటలోనే అతడు నడుస్తున్నవాడిగా మనం చూస్తున్నాం. అతడు చేసినటువంటి పొరపాటులేంటో వాక్యములో మనము చూద్దాము రండి. 2వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. చూడండి ప్రియులారా, ఇతడు రాజ్య పరిపాలనలోనికి రావటంతోనే ఇతడు చేసిన పనేంటి అనంటే, అతడు ఇశ్రాయేలీయుల మార్గముల యందు నడవటానికి తన జీవితాన్ని ప్రియులారా అప్పగించేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క మార్గములనందు నడవటం ఏంటి? ఇశ్రాయేలీయులు ఎవరి మార్గములో నడిచారు అనంటే యెరోబాము మార్గంలో నడిచారు కదా. ఇశ్రాయేలు రాజులందరూ యెరోబాము మార్గంలో నడిచారు. యెరోబాము చేసిన పనేంటి? ఏమండి, అతడు విగ్రహారాధన ప్రారంభించాడు. బేతేలులో ఒకటి, దానులో ఒకటి ప్రియులారా దూడలను చేయించి, మీరు యెరూషలేమునకు వెళ్ళవసరం లేదు ప్రభువుని ఆరాధించటానికి, ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దూడలే మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి రక్షించాయి, కాబట్టి మీరు వీటిని ఆరాధించండి అని ప్రజలను విగ్రహారాధనలోనికి నడిపి దేవుని వైపు నుండి ప్రజలను మళ్ళించి తప్పు చేయటానికి కారకుడైన వాడెవరు చెప్పండి? యెరోబాము. దుర్మార్గుడైనటువంటి వాడు. అయితే ఆ దుర్మార్గుడైనటువంటి యెరోబామును అనుసరించే మిగిలిన రాజులందరూ, ఇశ్రాయేలు రాజులందరూ నడిచారు. కానీ ఇక్కడ ఇతడు యూదా రాజయ్యుండి, యూదా రాజుగా తన ముందు ఉన్నటువంటి మంచి ప్రియులార వ్యక్తులను ఆశ్రయించకుండా, వారిని అనుసరించకుండా, వారి మంచి మార్గములో నడవకుండా ఇతడు ఇశ్రాయేలీయుల యొక్క మార్గములో నడుస్తున్నాడు. ప్రియులారా, గ్రహించండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అనంటే, బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించాడు. ఇతని తండ్రి ఏం చేయించాడు? ఏమండి, ఇతని తండ్రి ఏం చేయించాడు? అతడు రాజ్యములోనికి రాగాలని యెహోవా మందిరాన్ని బాగు చేయించాడు. దేవుని మందిరములో ఆరాధనలు జరిగించాడు. దేవుని యొక్క ప్రియుల మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ యథార్థముగా బ్రతుకుతూ అనేక ప్రాకారాలు కట్టి అనేక పట్టణాలను కట్టిన వాడు అతని తండ్రి. అతని తండ్రి ఏమో దేవుని కొరకు బ్రతికితే, దైవ చిత్తానుసారంగా బ్రతికితే, ఇప్పుడు ఇతడే చేస్తున్నాడు అనంటే, ఏ దేవుని మందిరము విషయములోనైతే శ్రద్ధ తీసుకున్నాడో యోతాము, ఆ దేవుని మందిరాన్ని ప్రక్కన పెట్టి ఇతడు బయలుదేవతా రూపములకు ఏం చేశాడు? ఇతడు బలిపీఠములను కట్టించిన వాడిగా మనము చూస్తున్నాం. ఇంకా ఇతడు చేసిన మరొక తప్పేంటో అక్కడ వ్రాయబడింది చూడండి 3వ వచనంలో. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఆహాజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడో మీరు గమనించండి. బెన్ హిన్నోము లోయ మనకు కనబడుతుందండి. ఈ లోయలో ఏం జరిగేదంటే, అనేక మంది పిల్లలను అగ్నిగుండము దాటించి అక్కడే బలి జరిగించేవాళ్ళు. పిల్లలు అనేటువంటి తేడా లేకుండా ప్రియులారా, ఆ పిల్లలను ఏమాత్రం కూడా జాలి తలవకుండా అక్కడే హతమార్చేవాళ్ళు, అగ్నిలో దాటించేవాళ్ళు ఈ బెన్ హిన్నోము లోయ. ఈ బెన్ హిన్నోము లోయకు ఇర్మియా వచ్చేసరికి ఏమని పేరు పెట్టబడిందంటే, అంతకుముందు దీన్ని బెన్ హిన్నోము అనేవాళ్ళు, అంతకుముందు హిన్నోము అనేవాళ్ళు, లేకపోతే పిల్లల తోఫేతులో ఉన్న లోయ అనేవాళ్ళు. కానీ రాను రాను జరుగుతున్న కార్యాలను బట్టి ఈ బెన్ హిన్నోము లోయ ఏ లోయగా మారిపోయింది అని మనం ఒకసారి ఇర్మియా గ్రంథములోనికి వెళితే,
ఇర్మియా చెబుతున్నటువంటి మాటలు చూడండి. ఇర్మియా కాలానికి ఈ లోయ ఎలా మారిపోయిందో వాక్యములో చూద్దాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము దేవుని వాక్య భాగములో 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ వచనం. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను అనే పేరు ఏం కాదట, వాడబడదు. అంటే ఇర్మియా కాలానికి ఈ లోయ ఏ లోయగా మారిపోయింది? హత్యలోయగా మారిపోయింది. హత్యలోయగా మారిపోయింది. చంపబడే లోయగా మారిపోయింది. చంపబడే లోయగా మారిపోయింది. బెన్హిన్నోము లోయగా పిలువబడిన ఈ లోయ, తోఫెతులో ఉన్న లోయగా పిలువబడిన ఈ లోయ, ఇర్మియా కాలానికి వచ్చేసరికి ఏ లోయగా పిలువబడుతుంది? ఇది హత్యలోయగా పిలువబడుతుంది అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ యొక్క పేరు వచ్చింది దానికి అని అంటే, ఈ లోయలో అనేక మంది హత్య చేయబడుతున్నారు, బలివ్వబడుతున్నారు. ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. నేటికి కూడా కొన్ని ప్రదేశాలను మనము ఆలోచన చేస్తే నరబలి ఇచ్చేటువంటి ప్రాంతాలు ఎన్నో ప్రియులార స్థలాలలో అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉన్నాయి. మేము ఒకనాడు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొండల లోపల ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు, అది చాలా దూర ప్రయాణం చేయాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ వెళ్ళటానికి అవకాశం లేదు. అడవుల్లో గుండా దరిదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం ప్రియులార లోపలికి వెళితే లోపల ఒక చిన్న ప్రియులార పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ప్రియులారా మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, అక్కడ ప్రతి సంవత్సరము కూడా నరబలి ఇచ్చేవాళ్ళట. ఎందుకంటే ఆ ఊరి మీదకి దోషము రాకుండా, ఆ ఊరి మీదకి ఎటువంటి ప్రియులారా శాపము రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకరు ప్రియులార బలిచ్చి, ఆ బలి ఇచ్చినటువంటి బిడ్డ రక్తాన్ని బకెట్లో పోసి, ఆ బకెట్లో ఉన్న రక్తాన్ని ఊరు చుట్టూ కూడా ప్రియులారా చల్లేవాళ్ళు అన్నమాట. ఎందుకు అనంటే ఆ రక్తము అనేటువంటిది వారి యొక్క దోషమును ప్రియులారా పోగొడుతుందని, శాపము ఆ గ్రామం మీదకి రాకూడదనేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో మేము విన్నప్పుడు చాలా భయపడిపోయాం. ఆ బలి ఇచ్చేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఒక పెద్ద లోయ, ఆ లోయ మీద ఉన్న ఒక రాయి, ఆ రాయి మీద ప్రియులారా ఇచ్చేటువంటి బలి విధానాన్ని గురించి వాళ్ళు చెబుతున్నప్పుడు భయం వేసింది. అసలు చిన్న పిల్లల్ని పట్టుకొని అలా ఎలా చంపుతారు? కనీసం ప్రియులారా జాలి వేయదా? పిల్లలను చూస్తే చాలా ప్రియులారా ముద్దొస్తారు, చాలా ఎత్తుకోవాలనిపిస్తుంది. అటువంటి పిల్లల్ని చేతులతో కూడా వాళ్ళు వారి చేతులతోనే నరకటం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి విషయం ఆలోచించండి. అయితే ఇక్కడ ఆహాజు చేస్తున్నది కూడా అదే కదండి. ఆహాజు చేస్తున్నది కూడా అదే. ఆనాటి దినాలలోనే ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీల యొక్క మార్గములో నడుస్తున్నాడు, అంటే చెడు మార్గములో నడుస్తున్నాడు. నడిచిన ఇతడు ఏం చేస్తున్నాడు అని వాక్యములో మనం విన్నామంటే, ప్రియులు చదువుకున్నామంటే, వాక్యములో 3వ వచనములో అతడు బెన్హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో ఏం చేస్తున్నాడు? దహించేశాడు. ప్రియులారా, ఒక యూదారాజు ఏంటి, ఒక నమ్మకమైన దేవుణ్ణి కలిగి ఉండవలసినటువంటి యూదారాజు, యూదుల రాజుగా, యూదుల అధిపతిగా, యూదులకు ఒక మంచి రాజుగా ఉండవలసినటువంటి వాడు ఇటువంటి ఘోరమైనటువంటి కార్యాలు చేయటానికి దిగజారిపోయాడు. తన తండ్రి ఏమో సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించి జీవితాన్ని కొనసాగిస్తే, సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఇతడు ప్రియులారా ఇదిగో విగ్రహాల మధ్యకు వెళ్ళిపోయి దేవునికి విరోధమైనటువంటి రీతిలో ధూపము వేస్తూ, అగ్నిగుండము దాటిస్తూ ప్రియులారా తన కుమారులను ఏం చేస్తున్నాడు చెప్పండి? దహించి వేస్తున్నాడు. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, యెహోవా తోలివేసిన జనములను. చూడండి, అక్కడ
ఏమండి, యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలు అని అన్నాడు. ఎక్కడ తోలివేశాడు, ఎప్పుడు తోలివేశాడు? మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు వారు ఐగుప్తు దేశములో నుండి కనానుకు వెళుతున్నప్పుడు కనాను దేశములోనికి వెళ్ళేసరికి ఎటువంటి ప్రజలు ఉంటారో వారికి ముందే చెప్పాడు కదండి. ఒకసారి దైవ గ్రంథములోనికి మనము రాగలిగితే ద్వితీయోపదేశ కాండం వాళ్ళు ఎటువంటి జనాలో చూద్దామండి. ఏ జనాలో వాక్యములో నుండి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 7వ అధ్యాయము మొదలు పెరిజీలు, హివ్వీయులు, ఎబేసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత, అంటే వీళ్ళు కనాను దేశానికి వచ్చే సమయానికి కనాను దేశములో ప్రియులారా ఎవరు నివాసం చేస్తున్నారు? ఈ 7 జాతుల వాళ్ళు నివాసం చేస్తున్నారు. ఎందుకు దేవుడు వీళ్ళని వెళ్ళగొట్టమంటున్నాడు, వీళ్ళని ఉంచొద్దు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, చూడండి ప్రియులారా, 2వ వచనం నుండి చదవండి. నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తెకి ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను, కనాను దేశానికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటి? వారి బలిపీఠములను, అంటే వీళ్ళు కనాను దేశానికి వెళ్ళే సమయానికే కనానులో ఏమున్నాయి? బలిపీఠాలు బాగా విస్తారంగా కట్టేశారు వాళ్ళు. అంటే ప్రియులారా, ఆ బలిపీఠాల మీద వారు బలి అర్పిస్తూ ఆరాధనలు జరిగిస్తున్నారు, ధూపము చేస్తున్నారు. అందుకే మీరు వాళ్ళతో వియ్యమందొద్దు, వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలకి చేసుకోవద్దు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అవసరమైతే మాటలు చెప్పి ఏదో ఒక రీతిగా మిమ్మల్ని మార్చేసి వాళ్ళ వైపుకు త్రిప్పుకుంటారు, దేవతల వైపుకు త్రిప్పుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, మీకంటే బలమైన జనాంగం. అటువంటి బలమైనటువంటి జనాంగాన్ని నేను మీ చేతులకు అప్పగిస్తాను, మీరు వారిని స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళ పారద్రోలి దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళని మాత్రం ఉండనీయకండి. అక్కడ వాళ్ళ పద్ధతులు మంచివి కాదు, వాళ్ళ విధానాలు మంచివి కాదు, వాళ్ళ ప్రతి పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెళ్ళగానే వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పడగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడని యెహోవా ప్రతిష్ఠిత జనము, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. చాలండి ప్రియులారా, ఇంకా వీళ్ళని గురించి మనం చూస్తే ఎన్నో రీతులుగా వీళ్ళ జీవితాలు కనబడతాయండి. అందుచేత ఈ జనాంగాలను మీరు వెళ్ళగొట్టేసేయండి అని ఆ రోజు చెప్పాడు. కాబట్టి వీళ్ళు యెహోషువ కాలములో ప్రియులారా కనానులు అడుగు పెట్టారు కదా. మోషేనేమో కనానుకు వెళ్ళకముందే చనిపోతాడు కదా. నెబో పర్వతం మీద మోషే కనానును చూస్తాడంతే, కనానులోనికి ప్రవేశించడు కదా. ఆ తర్వాత వీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు భూభాగాలు పంచుకోవాలంటే మరి ఈ జనాంగం అక్కడ ఉండిపోయారు, వీళ్ళ స్వాస్థ్యంలో ఉండిపోయారు. కాబట్టి ఈ స్వాస్థ్యములో ఉన్న వారందరినీ బయటికి నెట్టేసేయాలి. వీళ్ళు ఏం చేశారు? దేవుడే వాళ్ళతో వియ్యమందొద్దు, అసలు వాళ్ళతో పొత్తే పెట్టుకోవద్దు అని చెబితే వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత కొంతమందిని వండనిచ్చారండి. ఆ వండనిచ్చినటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టే ఏం జరిగిందో తెలుసా? మన సొలొమోను రాజు పాడైపోయాడు. ఆ ఉండనివ్వటాన్ని బట్టే చూడండి వాళ్ళు ఏం చేశారో. త్రిప్పేస్తారని చెప్పాడు కదా, వీళ్ళు మీ కుమారులను త్రిప్పేస్తారు అని అన్నాడు కదా. ఇప్పుడు చూడండి దైవ గ్రంథములో నుండి ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. వాళ్ళు త్రిప్పేశారో లేదో చూద్దాం. ఉండనివ్వటం వలన వాళ్ళు చేసిన పనేంటో చూద్దాం. 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు,
సీదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో ఏం చేయొద్దన్నాడు? సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారు? ఎవరు ఈ భార్యలు? ఎవరు ఈ భార్యలు? ఏవండి, కనానీయుల యొక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళండి, విగ్రహారాధికులండి. చూడండి, సొలొమోను జ్ఞాని అని మనం చెప్పుకుంటాం కదా. సొలొమోను దేవుని యొద్ద నుండి ఎంత గొప్ప పేరు పొందుకున్నటువంటి వాడో మనకు తెలుసు కదా. అటువంటి పేరు పొందినవాడు జ్ఞానవంతుడు అని, అతని జ్ఞానాన్ని చూడటానికి భూపతులలో అనేకులు అతని యొద్దకు వచ్చి అతన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి విధానం మనకు తెలుసు కదా. అటువంటి సొలొమోను ప్రియులారా వాళ్ళతో వెయ్యమందొద్దు, సహవాసం చెయ్యొద్దు అని చెప్పినా కూడా వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా కలిసి సొలొమోనును ఏం చేశారండి? అతని హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను, చూడండి ఎంతమంది దేవతలను అనుసరించాడో చూద్దాం. సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషువను మోయాబీల హేయమైన దేవతను, మెలకువను అమ్మోనీల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ ఒక జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రియులారా ఎంతగా దారి తప్పిపోయాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఎలా తిప్పేశారో చూడండి, వాళ్ళని ఎలా తిప్పేసేశారు సొలొమోనుని భార్యలు. దేవుడేమో అసలు వాళ్ళతో సహవాసం చేయొద్దయ్యా, వాళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళ పరిస్థితి సరైంది కాదు, వాళ్ళతో సహవాసం చేస్తే నిన్నే వాళ్ళ వైపుకి త్రిప్పేసుకుంటారు, జాగ్రత్త అని చెప్పిన సొలొమోను జాగ్రత్త పడలేదు. అతనిని త్రిప్పేశారండి వీళ్ళంతా కలిసి. ప్రియులారా ఆలోచించండి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒక్కసారి చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలు మనము ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా లేఖనాలను గనుక మనము చూడగలిగితే అక్కడ ఒక చక్కని ప్రియులారా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన మాటలను మనం ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ప్రియులారా లేఖనాలను మనము చూడగలిగితే 20వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 15వ వచనము నుండి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చిన ఈ జనముల పురములు బ్రతుకనియొద్దు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు
నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. 23వ అధ్యాయంలోనికి రండి. 23వ అధ్యాయం దేవుని వాక్యములో ఇంకా ఏం చెప్పాడు? 3వ వచనం, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో అసలు చేరకూడదు, వారిలో 10వ తరము వారైనా ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏమండి, ఎన్నిసార్లు చెప్పాడండి వీళ్ళకి? అసలు ఆ జనంతో మీకు పొత్తొద్దు, ఆ జనముతో సహవాసం వద్దు, ఆ జనముతో మీరు చేరవద్దు. వాళ్ళు భయంకరమైన హేయమైన దేవతలను అనుసరిస్తున్నారు. ఏవండి, ఈ రోజున అనుసరించబడేటువంటి దేవతల విధానం వేరు, ఆ రోజున ప్రియుల కనానీలు అనుసరించే దేవతల విధానం వేరు. ఆ దేవతల విధానం ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క దేవతను గురించి చెప్పాలి అని అంటే ప్రియులారా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. పిల్లలు పుట్టలేదనుకోండి, ఈ దేవత దగ్గరకు వచ్చి వ్యభిచారం చేస్తే పిల్లలు పుడతారని ప్రియులారా పిల్లలు లేని వాళ్ళంతా దేవతల దగ్గరకు వచ్చి వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళండి. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు. ప్రియులారా కొన్ని దేవతలు వీళ్ళు ఆరాధించినటువంటి కనానీలు ఆరాధించినటువంటి దేవతలలో మరికొన్ని దేవతలు ఏంటంటే ప్రియులారా వారు ఆ దేవత దగ్గర ఒక అగ్ని పెట్టేవాళ్ళు, చేతులలో నుంచి మంటలు వచ్చేటట్లు చేసేవాళ్ళు, పసిపిల్లవాడిని తీసుకెళ్ళి ఆ చేతుల మీద పడుకోబెట్టేవాళ్ళు. ఆ పిల్లవాడు కాలిపోతూ ఏడుస్తూ చచ్చిపోతూ కేకలేస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతూ డ్యాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు. ప్రియులారా ఆలోచించండి, ఇంత భయంకరమైన హేయమైన క్రియలు జరిగేవి. అందుకే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగములో హేయమైన దేవత అనే మాటలోనే చూడండి. అక్కడ అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవతలను వాళ్ళందరినీ వెళ్ళగొట్టమని దేవుడు చెప్పి వారిలో కొంతమందిని వెళ్ళగొడితే వెళ్ళగొట్టిన ఆనాటి ఆ దేవతలు అనుసరించినటువంటి హేయమైన క్రియలు ఇప్పుడు మనోడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఎవరు? ఆహాజు. ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి విషయమో ఆలోచించండి. ఇంతవరకు మనము చూచినటువంటి రాజులలో, రెహబాము దగ్గర నుండి చూచినటువంటి రాజులలో ఇంత భయంకరంగా ప్రవర్తించిన వాడు ప్రియులారా మనకు ఎక్కడ కనబట్టలేదు. తండ్రి చూస్తే యథార్థంగా జీవించాడు, ఇదిగో కొడుకు చూస్తే ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలీల మార్గములను అనుసరిస్తున్నాడు. ప్రియులారా అగ్నిగుండము దాటించి పిల్లల్ని చంపుతున్నాడు. ఘోరమైన హేయమైనటువంటి దేవతలను అనుసరిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే యూదారాజు. ఎవరండి? ఆ మాట చెప్పుకోవటానికి సిగ్గుచేటు. యూదులారా మీ దేవుడెవరు అనంటే ప్రియులారా వాళ్ళు ఏం చెబుతారు? యెహోవాయే మా దేవుడు అని చెబుతారు. ఒకవేళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాంగాలు ఉన్నాయి, ఆ జనాంగాలన్నిటికీ యూదులకు ఎవరు దేవుడు అని అంటే వాళ్ళు చెబుతారు వారి దేవుడు యెహోవా అని చెబుతారు. యెహోవా దేవుడు అని చెప్పగలిగినటువంటి జనాంగములో ఉన్న ఆహాజు యెహోవాకు విరోధమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రియులారా బయలుదేవత రూపములకు అతడు బలి అర్పిస్తూ ధూపం వేస్తూ దేవుని మందిరాన్ని ప్రక్కన పెట్టి అప్పటికే అసలు ప్రజలు చెడిపోయారా బాబు అనుకుంటే ఆ చెడిపోయిన ప్రజలను ఇంకా భయంకరంగా చెడగొడుతూ ప్రజలను సరైన మార్గములో నడిపించవలసిన వాడు సరైనటువంటి విధానములో నడిపించక వారి పిల్లలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండము దాటించి అగ్నిగుండములో పడేసి దహించి కాల్చేస్తున్నాడు బెన్హిన్నోము లోయలో అనంటే ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి ఆహాజు దిగజారిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. రండి ఇంకా వెళదాం. మనం అతని జీవితంలో చేసిన పొరపాటులేంటో ప్రియులారా వాక్యములో నుండి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము దేవుని వాక్యములో 4వ వచనం చదవండి. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు. ఏవండి నిజంగా ఆ ప్రాంతాలన్నీ యెరూషలేము ప్రాంతాలన్నీ కొండలతో కూడిన ప్రాంతాలే కదండి. అవి కొండలు లోయలే ఉంటాయి యెరూషలేము ప్రాంతం అంతా. కొండలు లోయలు కలిగిన ఆ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి చెట్లు ఉంటాయండి. ప్రతి పచ్చని చెట్టు క్రింద బలిపీఠం కట్టేశాడు. ఏవండి ఊరికొక బలిపీఠం కాదండి, పట్టణానికి ఒక బలిపీఠం కాదండి. ప్రియులారా ప్రతి పచ్చని చెట్టు క్రింద కూడా ఏం చేశాడు? బలిపీఠం కట్టి అక్కడ బలిపీఠం మీద బలి అర్పిస్తూ
ధూపము వేస్తున్నాడండి ఆహాజు. ఇతని చర్యలన్నీ చూస్తుంటే ఎక్కడైనా కూడా దేవుని యొక్క రాజుగా కనబడుతున్నాడా? దేవుని ప్రజల రాజుగా కనబడుతున్నాడా? అసలు దేవునికి సంబంధించిన విషయాలు ఇతరులు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఆలోచించండి ప్రియులారా. ఒక దేవుని ఉన్నతమైనటువంటి స్థితిలో చూపించవలసినటువంటి ఆహాజు నిజమైన దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. వారిని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. ప్రియులారా, లేనిపోయినవన్నీ కూడా ప్రజలకు రుద్ది, ప్రజలు అసలే తప్పు మార్గములో ఉంటే ఇంకా తప్పు మార్గములోనికి నడిపిస్తున్నాడు. ఇతడు పాడైపోయాడు. ఇతనితో పాటు జనులను కూడా ఇంకా పాడు చేస్తున్నాడు. ప్రతి పచ్చని చెట్టు క్రింద బలిపీఠములను కట్టి బలి అర్పిస్తూ ధూపము తానే వేస్తున్నాడు అనంటే అతని ఉద్దేశం ఏంటి? అసలు దేవుని మందిరం ఏమైపోవాలి? అక్కడ కట్టబడినటువంటి దేవుని యొక్క మందిరం ఏమైపోవాలి? బాగు చేయబడిన దేవుని మందిరం ఏమైపోవాలి? అక్కడ ఆరాధన ఏమైపోవాలి? అక్కడ ప్రజలు అక్కడికి వెళ్ళవలసిన వారై ఉంటుండగా ఇతడు చేయవలసినటువంటి పనులు చూడండి ఎంత భయంకరంగా ఉంటున్నాయో. ప్రియులారా, ఈ విధమైనటువంటి రీతిలో అతడు ప్రియులారా జీవితములో ఎన్ని పొరపాటులు చేశాడో మనము చూస్తున్నాం. అతని వయసు 20 సంవత్సరాల వయసులో కదండి అతడు రాజయ్యింది. 20 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. రాజైనటువంటి ఈ ఆహాజు అతడు చేసినటువంటి పనులన్నీ కూడా ఒక్కటన్నా మంచిదేమైనా కనబడుతుందా? ఇతనిలో ఒక్కటన్నా మంచిదేమైనా కనబడుతుందా? ఒక్కటి కూడా మంచిది కనబడలేదు. పేరుకే రాజు, యూదుల రాజు. అసలు యూదుల రాజు అంటే ప్రపంచానికి లోకానికి జ్ఞాపకం వచ్చేది ఎవరు అనంటే యేసుక్రీస్తు కదండి. ఏవండి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ అని అన్నారు కదా ఆయన్ని. ఆయన రాకముందు ఉన్న రాజుల పరిస్థితి ఇది. యూదుల రాజు ఆయన రాకముందు వీళ్ళు యూదులకు రాజుగా ఉండి వీళ్ళు చేస్తున్న పరిపాలన చూడండి ఎంత ఘోరంగా ఉందో. దేవుని ప్రజలను దేవుని వైపుకి నడిపించవలసిన వారు దేవుని ప్రజలను దేవునికి కాకుండా వీళ్ళు పాడైపోయి ప్రజలను కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఇతడు చేసిన ఈ పొరపాటులను బట్టి అతనికి వచ్చిన శిక్షలేంటో వరుసగా మనం చెప్పుకుందాం. ఇతడు చేసినటువంటి ప్రియులర మొదటి తప్పు యథార్థముగా ప్రవర్తించలేదు. రెండవ తప్పు ప్రియులారా ఇశ్రాయేలీయుల యొక్క రాజుల మార్గములో ఇతడు నడిచాడు. మూడవ తప్పు బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించాడు. నాలుగవ తప్పు బెన్హిన్నోములో యందు ధూపం వేశాడు. ఐదవ తప్పు ప్రియులారా ఇదిగో తోలి వేసినటువంటి జనాంగములను వారు చేసిన కార్యాలను అతడు జరిగించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అతడు చేసిన మరొక తప్పు, అతడు ప్రతి ప్రియులార ఉన్నతమైన స్థలములో ప్రతి పచ్చని చెట్టు క్రిందను ఏం చేస్తున్నాడు? బలులు అర్పించుచు ధూపము వేస్తున్నాడు. ఇన్ని పొరపాటులు చేస్తుంటే పరలోకమందున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? ఊరుకుంటాడా? అవకాశం ఇస్తాడు, చూస్తాడు. ఏదో ఒక రోజున జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకునేంత వరకు ఒక వ్యక్తి మారలేదనుకోండి, అతని పరిస్థితి ఎలాగుంటుందో ప్రియులారా లేఖనాలలో నుండి మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు అతడు చేసిన తప్పులు ఇవైతే ఇప్పుడు అతని మీదకి వస్తున్న శిక్షలేంటో మనము ప్రియులారా వచ్చే వారం ఆలోచన చేద్దాం. ఈ రోజున మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు, దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని పిల్లలుగానే బ్రతకాలి కానీ దయ్యం పిల్లలుగా మనము బ్రతకకూడదు. దయ్యపు కార్యాలు మనలోనికి రాకూడదు. దయ్యపు చేష్టలు మనలో కనపడకూడదు. లోక సంబంధమైనటువంటి కార్యాలు మనకు కనపడకూడదు. మనము నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన్ని ఆరాధిస్తే ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. ఆయన బలిని కోరుకునేవాడు కాదు. ఇటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఏ స్థితిలో బ్రతుకుతున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం, అలా మనము చేయటం వలన ఎటువంటి శిక్షలు మన మీదకు వస్తాయో వచ్చే వారం చెప్పుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా తలల వంచండి, ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మానని చెప్పుకుంటూ లోకస్తుల వలె లోక సంబంధమైన కార్యాలు చేస్తున్నావా? దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ సాతాను సంబంధమైన కార్యాలలో పాలుపంపులు పొందుతున్నావా?
నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటూ రక్షణకు వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు నా జీవితం. పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. ఆయన జోక్యం చేసుకుంటే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆయన జోక్యం చేసుకుంటే మన జీవితం ఏమవుతుందో తెలుసా? రాజని ఆయన వెనుకాడడు, లేకపోతే అధికారము కలిగిన వాడని దేవుడు దయచూపడు. ప్రియులారా, ఎవరినైనా చూస్తాడు. ఆయన జోక్యం చేసుకొని దెబ్బ కొడితే ఆ వ్యక్తి మరలా తిరిగి లేచే పరిస్థితి ఉండదు. అందుకే ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా కనబడుతున్నాయేమో, దేవునికి అయిష్టమైన కార్యాలు కనబడుతున్నాయేమో, దేవునికి విరోధమైన కార్యాలు మనలో కనబడుతున్నాయేమో, తీసివేసుకుంటే మంచిది. దేవుడు చూసి జోక్యం చేసుకునేంత వరకు ఉండొద్దు, ప్రమాదం జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ఆ రోజున మనము కన్నీళ్లు కార్చిన ప్రయోజనం ఉండదు. ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుని సన్నిధానములో ప్రభు బల యొద్దకు వస్తున్నటువంటి మనము ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితముతో బల యొద్దకు రావటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, యోధా రాజులను గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు ప్రభువా మేము వింటున్నాము. తండ్రి, ఈ రోజున ఆహాజు అనే రాజును గురించి విన్నాం. అతని మార్గములన్నీ కూడా నాయన చెడు మార్గాలే కనబడుతున్నాయి. అతను నడిచిన నడక బాగాలేదు, అతని ఆలోచనలు బాగాలేదు, అతని తలంపులు బాగుండలేదు, అతడు చేసిన పనులు బాగుండలేదు. నాయన, అట్టి స్థితిలో మేముండక నీకిష్టమైన వారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ప్రత్యేకమైన జనముగా మేము ఉండటానికి తగిన కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయమందు ప్రభు బల్ల దగ్గరకు మేము రాబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు శరీరము, ప్రభు రక్తము నాయన మా మధ్యకు వస్తున్నప్పుడు మా జీవితాలు యోగ్యకరముగా ఉండాలని మీ లేఖనాలు చెబుతుండగా, అటువంటి స్థితి కలిగిన వారిగా, నిన్ను అనుసరించి నడిచి నిన్ను ఘనపరిచే వారిగా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మీకు తెలుసు, ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో మీకు తెలుసు, ఎవరు ఏ యొక్క స్థితిలో ఉన్నా నాయన వారి జీవితాలను ఆదుకొని సమస్త విషయాలలో కార్యాలు జరిగించేవాడవు నీవై ఉన్నావు కనుక మీరు కృప చూపండి. నూతనంగా మీ సన్నిధిలోనికి వచ్చి నీ మాటలు వింటున్న బిడ్డలను దర్శించండి. వారి యొక్క హృదయాలు క్రీస్తు వైపుకు ఆకర్షించబడటానికి, నిత్య జీవం పొందటానికి, రక్షణ మార్గములోనికి వారు నడవటానికి మీ ఆత్మ ద్వారా మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, మరి చదువుచున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. కొంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, మరి కొంతమంది ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. కావలసిన జ్ఞానము, శక్తిని బిడ్డలకు ఇచ్చి వారి భవిష్యత్తు దీవెనకరముగా ఉండటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, అయ్యా, కృపతో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కానీ, పనులలో కానీ, వారి యొక్క నాయన జీవనోపాధి విషయమై వారు ఏం జరిగిస్తున్నారో ప్రభువా, అది నీ మహిమార్థమై, నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా జరిగిస్తూ నీకు మహిమకరమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ జీవించటానికి సహాయం చేయండి. మీరే అన్ని విషయాల్లో ప్రభు ఆదుకొని మరలా మేము నీ సన్నిధిలో కూడుకొని ఈ రీతిగా నిన్ను ఘనపరిచేంత వరకు ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, వాక్య సంబంధమైన క్రియలతోనూ బ్రతుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.